ఈరోజు మనం కొత్త ట్రైపాడ్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. మన షూటింగ్ కోసం ఇబ్బంది అవుతుందని ఒక ట్రైపాడ్ ఆర్డర్ చేశాను. ఇది డిజిటెక్ నుంచి ట్రైపాడ్ కమ్ మోనోపాడ్. ప్యాన్ హెడ్ ఇచ్చారు, లెగ్ లాక్ సిస్టమ్ ఇచ్చారు, హ్యాండిల్ బార్ ఫర్ టిల్ట్ లాక్ ఇచ్చారు, స్పెడర్ అండ్ సెంటర్ కాలమ్ లాక్ బటన్ ఇచ్చారు, సింపుల్ అండ్ ప్రాక్టికల్ ఫ్లిప్ లాక్ ఇచ్చారు, మల్టీ ఫంక్షన్ హ్యాండీ స్కిప్పర్ హెడ్స్ ఇచ్చారు. కింద మ్యాక్సిమం లోడ్ వచ్చి 4 to 4.5 ఇచ్చారు. మ్యాక్సిమం హైట్ వచ్చి అంటే 6.34 దగ్గర వస్తుంది, 6.4 వస్తుంది. మనకి ట్రైపాడ్ స్పెషాలిటీ అంటే చూపిస్తాం మీకు. మనం దీంతో చాలా అంటే చాలా డిఫరెంట్ షాట్స్ తీసుకోవచ్చు. ఇది ఒక ట్రైపాడే కాదు, మోనోపాడ్. మనకి ఏంటంటే దాన్ని అన్బాక్స్ చేసేటప్పుడు మనకు మొబైల్ ఏంటంటే పైన నుంచి ఒక యాంగిల్ పెట్టుకోవాలంటే కుదరదు కదా. దీంట్లో ఆప్షన్ ఉంది మనకి, నేను చూపిస్తాను ఎలానో. మోనోపాడ్ మనం టిల్ట్ చేయొచ్చు 90 degreesకి, అది చూపిస్తాను ఎలాగో. ఓకే గైస్, లెట్స్ అన్బాక్స్ దిస్. చాలా హెవీ ఉంది. ఓకే, మంచి బాక్స్ ఒకటి ఇచ్చారు. ఓకే, మంచి క్యారీ బ్యాగ్ ఒకటి ఇచ్చారు. వెళ్ళిపోవచ్చు తగిలించుకునేలాగా. బ్యాక్ క్వాలిటీ కూడా బాగుంది. జస్ట్ ఇప్పుడే వచ్చి నేను బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఇంకా ఎలాగా అన్బాక్స్ చేస్తే మీకు ఒకసారి యూస్ అవుతుంది కదండి, అన్బాక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయలేదు, ఇదే ఇప్పుడే ఓపెన్ చేయటం. ఇది ట్రైపాడ్ వచ్చి చిన్న పేపర్ వర్క్ ఇచ్చారు, ఎలా సెటప్ చేయాలనేది. మనకి అవసరం లేదు, నేను చెప్పేస్తాలే. మనకి దీనికి ఏంటంటే పైన క్విక్ రిలీజ్ ప్లేట్ ఉంటుంది. కెమెరా మనం ప్లేస్ చేసుకున్నప్పుడు క్విక్గా, అంటే 10 సార్లు మనం మౌంట్ చేసుకోకుండా డైరెక్ట్గా క్విక్గా రిలీజ్ చేసుకోవచ్చు. జస్ట్ మన కెమెరా అటాచ్ చేసుకొని మనం ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లెవర్ ఉంటుంది, ఆ లెవర్ మనం ముందుకు లాగేస్తే పైకి వచ్చేస్తుంది క్లిప్ హోల్డ్. సింపుల్ తీసేసుకొని కెమెరాని హోల్డ్ చేసుకోవడమే. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్గా ఉంది, మంచిగా ఒక డంబెల్ లాగా ఉంది. ట్రైపాడ్ క్యారీ చేయక మంచి హ్యాండిల్ ఇచ్చారు ఒకటి. మనకి లెవెల్ మెజరింగ్ బాల్ కూడా ఇచ్చారు. అంటే ఇది చెప్తాను దీని గురించి ఏంటో మళ్ళీ ముందు చెప్తానండి. ఓకే, మనం ఎక్స్టెండ్ చేద్దాం. ఇక్కడ ఉంటాయి కదా అన్నీ, మనం ఇక్కడ ఓపెన్ చేస్తే మొత్తం ఎక్స్టెండ్ అవుతాయి ఫుల్గా. చాలా హైట్ ఉంటుంది ట్రైపాడ్ ఫ్రెండ్స్, ఫుల్ అని మజా వస్తుంది. మంచిగా టిల్ట్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ టిల్ట్ చేసుకోవచ్చు. టిల్ట్తో పాటు మనకి 360 degrees కూడా మనకి రోలర్ వస్తుంది. ఇలాగా మనం దీన్ని మోనోపాడ్ కూడా యూస్ చేయవచ్చు. మోనోపాడ్లా కూడా ఇక్కడ బాల్స్ మనం లూజ్ చేస్తే మన మోనోపాడ్ వచ్చేస్తుంది ఇలాగా. ఇంకా ట్రైపాడ్తో మనకు సంబంధం లేదు, జస్ట్ మోనోపాడ్. మనకి ఏంటంటే మంచి షార్ట్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. మోనోపాడ్తోని ఇలా పెట్టుకొని మనం ఇలాగా పైకి ఇలాగా షార్ట్స్ మంచిగా తీయొచ్చు. మంచి డ్రోన్ షాట్స్ తీయవచ్చు మోనోపాడ్తోని. ఈ మోనోపాడ్ని మనం ఇంకొకలాగా యూస్ చేయవచ్చు. 90 degreesలో ఇలాగా ప్లేస్ చేసుకుంటే మనం ఇలా ప్లేస్ చేసుకుంటే ఏదైనా ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసేటప్పుడు కానీ, ఏదైనా మనం చూపించేదానికి కానీ, ఈ ట్రైపాడ్ ఇంకా హైట్ వస్తుంది కదా. ఫుల్ హైట్ చేసుకోండి ట్రైపాడ్ని. నేను కొంచెం తగ్గించాను. ఇలా ఫుల్ హైట్ చేసుకుంటే నాకన్నా హైట్ వస్తుంది ట్రైపాడ్. మోనోపాడ్ తీసి మధ్యలో పెట్టేవాడిని ఇంకా వెళ్ళిపోద్ది పైకి, మనకు అంత పైకి అక్కర్లేదు. ఇలాగ లాంగ్ షాట్లో ఇప్పుడు మనం ఏంటంటే టేబుల్ మీద కూర్చొని తీయాలనుకుంటాం కదా. అప్పుడు ఏంటంటే మనకు ఒక ఈ షాట్ కావాలి. పర్ఫెక్ట్ షాట్ రాపోయినా కానీ మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ ట్రయాంగిల్ షేప్లో వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఏం చేస్తుందంటే ఒక క్లిప్ కూడా తీసి ఇలాగ దింపుకోండి. ఇలా దింపుకున్నప్పుడు ఇలా పడుకుంటుంది కాబట్టి ట్రైపాడ్. మీరు ఇలా ప్లేస్ చేసుకున్నారంటే కెమెరాని కరెక్ట్ ఫోకస్లో పెట్టుకున్నారంటే మంచి షాట్స్ వస్తాయి మీకు. అసలుకి దీంతో మంచి సినిమాటిక్ షాట్స్ తీసుకోవచ్చు. మంచిగా 360 degrees రోల్ అవుతుంది కదా, అసలుకి చాలా బాగా తీయచ్చు షార్ట్స్ దీంతో. షార్ట్స్ స్మూత్గా వచ్చేస్తాయండి, ఎక్కడ మీకు గ్లిచ్ లేకుండా షార్ట్ కూడా స్మూత్గా వచ్చేస్తుంది. దీని పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అండి, వర్త్ ఇట్. ఇది మాత్రం ఎవరైనా బిగినర్స్ క్రియేటర్స్ ఉంటే మనకి మీరు ఒక బడ్జెట్ చూస్ చేసుకున్నప్పుడు ఇంకొక కొంత మనీ యాడ్ చేసుకొని ఒక 600-700 యాడ్ చేసుకొని ఇది తీసుకుంటే 2-3 years మీకు మాత్రం ఇది పక్క పైసా వసూలు ఉంటుంది. ఇందాక మోనోపాడ్ సరే చూపించలేదు కదా, లాంగ్ షాట్లో పెట్టలేదు కదా. ఇప్పుడు లాంగ్ షాట్ పెడతాను. మోనోపాడ్ కూడా తీస్తున్నాను బయటికి. ఇది మోనోపాడ్ కదా, మనకు వచ్చేస్తుంది కిందకి. ఇది మోనోపాడ్ లెంత్. ఇంకా ఇది పెట్టి మనం ప్లేస్ చేసామంటే ఇంకా ఈ పూర్తి హైట్ కావాలంటే మీకు ఇంకా నేనేం చూపించాలి చెప్పండి. మీకు వెళ్ళిపోయింది పైకి, జస్ట్ ప్లేస్ చేసుకోవాలి అంతే. మనకు అంత హైట్ అక్కర్లేదండి, అంత హైట్ మనం ఏం చేస్తాం. ఇక్కడ కింద ఒకటి హుక్ ఇచ్చారు. మీరు ఏదైనా ట్రైపాడ్ ఏంటంటే స్టేబుల్గా నిలబెట్టుకున్నప్పుడు ఒక వెయిట్ కానీ పెట్టామంటే అసలు ఇంకా స్టేబుల్ కదిలాడదు ట్రైపాడ్. వీడియో కెమెరా ప్లేస్ చేసుకోవచ్చు పైన మంచిగా, గోప్రోస్ ప్లస్ మన మొబైల్స్ వేసుకోవచ్చు, కెమెరాస్ కానీ
ఇవి ఉంటాయి కదా, ప్రొజెక్టర్ ఉంటాయి కదా, అవి కూడా ప్లేస్ చేసుకోవచ్చు మంచిగా. అన్నీ అండి ఆల్ ఇన్ వన్గా మొత్తం ఒకేసారి యూజ్ అవుతుంది. మంచిగా సింపుల్గా ఎత్తుకోవచ్చు, అసలు బరువే లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. మనకి పానారోమిక్ పాసిబిలిటీస్ వస్తే ఇది మనకి ఫుల్ పానారోమిక్ పాసిబిలిటీస్ మొత్తం వర్క్ అవుతుందండి. మనకి 3-way పాన్ హెడ్ మల్టిపుల్ యాంగిల్స్గా మనం యూస్ చేసుకోవచ్చు. మనం అంతా చెప్పాను కదా, క్యాప్చర్ ద యాంగిల్ టేబుల్ షాట్స్ చేసుకోవచ్చు. చెప్పా కదా, మోనోపాడ్ని మనం వర్టికల్ పెట్టేసి మన టేబుల్ షాట్స్ కానీ ఏదైనా మనం షూట్ చేసుకోవచ్చు ఈజీగా. అసలు చాలా కష్టంగా, అసలు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో మనం ప్లేస్ చేసుకొని ఇక్కడ నోప్ టైట్ చేసుకుంటే, స్క్రూ టైట్ చేసుకుంటే టైట్ అయిపోయేసి మన పర్ఫెక్ట్ షాట్స్ వస్తాయి. మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి. మనకి ఏంటంటే మోనోపాడ్ కూడా చాలా పొడుగుంది కాబట్టి మనం లాంగ్ పెట్టుకొని మన ఇక్కడ నుంచి అక్కడ షాట్ కూడా మనం షూట్ చేసుకోవచ్చు, మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా. మనకు వచ్చి 2 బబుల్ హెడ్ ఇచ్చారండి, లెవెల్ చూసుకోవాలి. చెప్పగా ఇందాక ఇక్కడ గ్రీన్ది ఇక్కడ ఒకటి ఇచ్చారు, 2 ఇచ్చారు. మన ట్రైపాడ్ ఫ్లోర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది, ఇది ప్యాన్ టిల్ట్ చేసుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది మొత్తం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ లెవెల్ చూసుకొని ఆ లెవెల్ ద్వారా మన బబుల్ అనేది మిడిల్ లైన్లో ఉంటే మన పర్ఫెక్ట్ యాంగిల్లో ఉన్నట్టు, ఫ్లాట్గా ఉన్నట్టు. బబుల్ కానీ ముందుకి ఎన్నిక్కుంటే అది కొంచెం యాంగిల్ అనేది ముందుకి వెనక్కి ఉన్నట్టు, పర్ఫెక్ట్ లేనట్టు యాంగిల్ అనేది. ఇంకా యాజ్ యూజువల్ చెప్పాం కదా, మనకు ఒక క్విక్ రిలీజ్ ప్లేట్ ఇచ్చారు, మనకు ప్లస్ 3 స్క్రూస్ ఇచ్చారు. ఇది మనం మొత్తం టైట్ చేసుకోవడానికి 3.11 to 6.39 feet దాకా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇదండి ఈ ట్రైపాడ్ అన్బాక్సింగ్ ఇనిషియల్ ఇంప్రెషన్. దీని గురించి రివ్యూ అయ్యేవి నేను ఇవ్వను, కానీ జస్ట్ చెప్తా మొత్తం ఒక దాంట్లోనే. ఫస్ట్ కెమెరాకి మనం ఈ క్లిప్ హోల్ అనేది అటాచ్ చేసుకొని జస్ట్ మనం ఇలా ప్లేస్ చేసుకోవడమే. ఇలా సింపుల్గా ఇలా ప్లేస్ చేసుకుంటే ఇది అనేది మనకు లాక్ అయిపోతుంది. ఇది మనం రిలీజ్ చేస్తే ఇది మళ్ళీ పైకి వస్తుంది అనమాట. ఇలా ప్లేస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈజీగా రికార్డ్ చేసుకోవచ్చు. మనకి ఏ యాంగిల్ కావాలన్నా కానీ ఇలాగా మంచి పర్ఫెక్ట్ యాంగిల్ వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ క్లమ్జీ లేకుండా పర్ఫెక్ట్ యాంగిల్ వస్తుంది. మీకు ఏది కావాలన్నా పర్ఫెక్ట్ యాంగిల్ కరెక్ట్గా వస్తుంది అనమాట. యాంగిల్ కూడా మీకు దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న స్క్రూ ఇచ్చారు కదా, ఈ స్క్రూ మనం లూజ్ చేసుకుంటే, ఇప్పుడు చాలామంది రీల్స్ రికార్డ్ చేస్తున్నారు కదా, బ్రో రీల్స్ రికార్డ్ చేయాలంటే ప్రతిసారి తీసి అలానా ఇలానా అంటే మీకు అంత అవసరం లేదు. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ మొత్తం మారిపోయింది కదా, ఇది లూజ్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది సింపుల్గా. ఇలా పెట్టుకున్నారంటే ఇంకా మీకు రీల్సా వర్టికల్గా అయినా హారిజాంటల్గా అయినా మీ వితిన్ సెకండ్స్లో మనం స్విచ్ కావచ్చు. అంతే సింపుల్. ఇలాగా సింపుల్ మూవ్ కావచ్చు అండి. చెప్పాను కదా, ఇక్కడ బబుల్స్ ఇచ్చారు చూడండి, మార్కర్స్. ఇవి మనకు కరెక్ట్గా మనకి మెజర్మెంట్ చూపిస్తాయి. ఇక్కడ ఒకటి ఇచ్చారండి బబుల్స్ అనేది. మనకి ఎక్కువ మీరు అంత కష్టపడలేదు, చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్లింగ్ కూడా. ఇంకా మీరు దీన్ని ఏం కదిలివ్వలే, మంచి హ్యాండిల్ ఇచ్చారు ఇక్కడ ఒక పట్టుకోదానికి. చెప్పాను కదా, క్యారీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంది, మనం వేరే లొకేషన్ షిఫ్ట్ కావాలంటే ఇలా పెట్టుకొని అంతే సింపుల్గా షిఫ్ట్ కావడమే, వెళ్ళిపోవడమే ఎక్కడికన్నా అక్కడికి. ఇలా వెళ్ళిపోయి షూట్ చేసుకోవడం, ఇలా పెట్టుకొని వెళ్ళిపోవడం. అంత కింద పట్టుకోకుండా మనకి ఈజీ టు క్యారీ మనకి ఇచ్చేసారు అన్నమాట మొత్తం నీట్గా. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా నీడ్ ఉంటే ఈ వీడియో షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.